నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. రాష్ట్రంలో ప్రతి మత్స్యకారుడు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో సముద్ర తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కానీ ఫిషింగ్ హార్బర్ కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కానీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ సాక్షి ఏషన్లో బ్యానర్గా ఇచ్చారు. చనిపోయిన చిత్రవద, టీడీపీ జనసేన సోషల్ మీడియా మూకల బరితెగింపు, గీతాంజలి వ్యవహారంలో మరింత నీచానికి దిగజారిన పచ్చమొక్కలు అంటూ స్టోరీ ఇచ్చారు. అప్పుడు బీజేపీ, ఇప్పుడు జనసేన, చంద్రబాబు విషకౌగిలిలో మిత్రపక్షాలు గిలగిల. టీడీపీ బీజేపీ కూటమికి మైనారిటీలు, దళితులు ఓట్లు వేయరని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇక సాక్షి తెలంగాణ ఏషన్లో కాళేశ్వరంపై కమిషన్ వేస్తున్నారు. జస్టిస్ పినాకిని చంద్రబోస్ నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణకు కేబినెట్ నిర్ణయం. తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీ గద్దల వద్ద తాకట్టు పెట్టారని కరీంనగర్ కథనబేరీలో కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ వారియర్స్ సమావేశంలో అమిత్ షా చెప్పారు. కాపులకు జగన్ దగా అంటూ ఈనాడులో యథాప్రకారం పచ్చి అబద్ధపు వార్తల్ని అనేకం రాసింది. ఇక పవన్ కళ్యాణ్ రౌడీల చేతుల్లోకి రాజ్యం తీసేద్దామంటూ అప్రస్తుత ప్రసంగం చేసిన వార్తలకు కూడా ప్రాముఖ్యత ఇచ్చారు. ఇక తెలంగాణ ఏషన్లో కాళేశ్వరంపై న్యాయ విచారణను బ్యానర్గా ఇచ్చారు. కొత్తగా 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరీంనగర్లో నిర్వహించిన సభలో ప్రజలకు గళమవుతాం, భవిష్యత్తుకు బలమవుతామని కేసీఆర్ అన్నారు. పాత పైపులైన కొత్త బిల్లుల పేరిట మిషన్ భగీరథ కథనాన్ని ఇచ్చారు. పాత నిబంధనల పేరుతో అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టవచ్చని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో అసమర్థ కాంగ్రెస్ పాలన నడుస్తోందని కేసీఆర్ వ్యాఖ్యలపై నమస్తే తెలంగాణ బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. తెలంగాణ నుంచి కేన్స్ కంపెనీ గుడ్ బై చెప్పారు అని చెప్పిందంటూ ఒక కంపెనీ ఇక్కడ రాకపోవడంపై ఈ పత్రిక కథనాన్ని రాస్తే, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి కాంగ్రెస్ భజనలో తరిస్తూ ఇలాంటి వార్తలను మాత్రం ఇవ్వడం లేదు. ఏపీలో ఏం జరిగినా చెత్తా చెదారం అంతా కలిపి రాసే ఈనాడుకు ఇక్కడ ఈ వార్తలు మాత్రం వాస్తవమో కాదో చెప్పలేదు. డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నా ఎన్నడూ ఎవరికి తలవంచబోనని డిప్యూటీ సీఎం భట్టి చెప్పిన వార్తను ఇచ్చారు. ఆడబిడ్డలే మా బలగం మహిళా శక్తి సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెలుగులో బ్యానర్గా ఇచ్చారు. భారత్ శక్తి విన్యాసం పేరిట పోఖ్రాన్ అంటూ ఆంధ్రప్రభ తెలంగాణ వార్త ఇచ్చింది. తెలంగాణలో ప్రచురించారు. ఇక ఆంధ్రప్రభ ఏపీ ఏషన్లో జగన్ అనే నేను మరో 73 రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేస్తానన్న వార్తను ప్రత్యేకించి ఇచ్చినటువంటి టైం వార్తను ప్రముఖంగా ఇచ్చారు. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల పేర్లను తెలంగాణ మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ వార్తను వార్త దినపత్రిక ఇచ్చింది. విశ్వసనీయతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊపిరి అంటూ పార్టీ వ్యవస్థాపక దినోత్సవంపై కథనాన్ని ఇచ్చారు. హర్యానాలో సీఎంను మార్చిన బీజేపీ అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ఇచ్చింది. తెలంగాణలో 12 సీట్ల కంటే ఎక్కువ లోక్సభ సీట్లు గెలుస్తామని అమిత్ షా వ్యాఖ్యానించిన వార్తను ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించింది. ద్రవ్యోల్బణం స్థిరంగానే ఉన్నా నిత్యావసర ధరలు పెరగొచ్చని హిందూ తెలిపింది. వారసత్వ కట్టడాలను కాంగ్రెస్ రక్షించలేదని మోడీ చేసిన వ్యాఖ్యలను డెక్కన్ క్రానికల్ ఇచ్చింది.